హాయ్ అండి. ఏంటక్క ఇంకా పని అయిపోయిందా? 3 రోజులు పట్టిందా నీకు ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, అలా ఉంది పరిస్థితి. ఇంకా నేనైతే వ్లాగ్ షూట్ చేశాను కానీ ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో ఇక్కడైతే నేను ఇంకా అన్నీ సిద్ధం చేసుకున్నాను బతుకమ్మ పేర్చడానికి. నా స్టైల్లో నేనైతే ఎలా పేరుస్తాననేది మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే ఒక లైక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇంకా తలస్నానాలు చేసి దేవుడికి పూజ చేసుకున్న తర్వాత అన్నం తినకముందే బతుకమ్మ పేర్చాలి. సో ఇలా బతుకమ్మను అయితే పేర్చడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే నా చిన్నప్పుడైతే మాకు గుట్టలు ఉండేవి. ఐ మీన్ కొండలు ఉంటాయి కదా, కొండల దగ్గర తంగేడు పువ్వు చాలా పైడి తంగేడు. ఇప్పుడైతే ఈ తంగేడు కానీ మామూలుగా నార్మల్ తంగేడు పువ్వు అంటే వేరేలా ఉంటుంది, ఇలానే ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది ఆకైతే. ఆ తంగేడు పువ్వు కానీ గునుగు పువ్వు కానీ ఇంకా అలాంటివి బంతి పూలని ఇవన్నీ తెచ్చుకునే వాళ్ళం, ఒకరితో ఒకరు షేర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు. డబ్బులు పెట్టినామంటే ఏ పువ్వు అయినా దొరుకుతుంది మార్కెట్లో. అలా అన్నీ కొనుక్కురాలేము, కొన్ని అలా తీసుకొస్తేనే మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇక బతుకమ్మను అయితే స్టార్ట్ చేశాను నేను. బతుకమ్మ స్టార్ట్ చేసే ముందు మీతో ఒక విషయం షేర్ చేయాలి. ఏంటంటే బతుకమ్మ పేర్చేటప్పుడు మాకు గుమ్మడి ఆకు ఉంటుంది కదా, గుమ్మడి ఆకుని ఇలా మంచిగా పరుచుకొని పరుచుకున్న దాని తర్వాత మళ్ళీ నేను కొత్త ప్లేటే యూజ్ చేశానండి బతుకమ్మ పేర్చడానికి. దేవుడి దగ్గర కొన్ని ప్లేట్లు స్పెసిఫిక్గా వాడతాం కదా, ఆ ప్లేట్లలోనే మంగళారతి కానీ లేకపోతే పసుపు కుంకుమ పెట్టుకోవడానికని కొన్ని ప్లేట్లు అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఆ ప్లేట్లలోనే ఒకటి తీసి ఇలా గుమ్మడి ఆకులు వేసి ఆ తర్వాత పసుపు కుంకుమ అయితే యాడ్ చేస్తాను. ఐ మీన్ అలా పెట్టి తర్వాత మనం బొట్టు పెట్టేసుకొని ఇంకా నేను తంగేడు పువ్వు అయితే తెంపి సెట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఏమైందంటే నిన్న మా స్టూడెంట్స్ తీసుకొచ్చారు తంగేడు పువ్వు చాలా. అయితే నాకు రేపు యూజ్ అవుతుంది కదా, మనకి ఇప్పుడు ఎలాగూ బతుకమ్మ అయిపోయింది కదా అన్నట్టు నేను కవర్లో పెట్టాను. అది కాస్త నేను కవర్లో నుండి తీయంగానే పువ్వు అంతా రాలిపోయింది, ఇంకా కొమ్మలే ఉన్నాయి. కానీ అలా శాస్త్రానికి అంటారు, శాస్త్రానికైనా కొంచెం పెట్టాలి కదా అన్నట్టు అన్నీ ఎదిరేసి పెట్టేశాను. చాలే ఇంకా అన్నట్టు సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంకా అన్నీ సెట్ అయ్యాయా లేదా అని చూసుకొని ఇంకా బంతిపూలు అయితే పెట్టేస్తున్నాను నేను. బంతిపూల లేకపోతే అలా సెట్ చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే కలర్ఫుల్గా ఉండాలి కదా బతుకమ్మ అంటే. అందుకోసమని ఇంకా నేను సీత జడ పూలను అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ సీత జడ చెట్లు అయితే ఇంట్లో ప్లేస్ ఉన్న ప్రతి దగ్గర సీత జడ చెట్లు ఉండేవి. అట్లాంటిది ఇప్పుడు కరువు అయిపోయాయి. ఈ కలర్ కోసం మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఏంటంటే అన్నీ మార్కెట్లోకి వచ్చేసినాయి కానీ ఇళ్ళల్లో లేకుండా అయిపోయినాయి. మరి అసలు ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కావట్లేదు. సో ఇలా ఇంకా సీత జడ పూలు అయితే అరేంజ్ చేశాను. ఎలా ఉంది కలర్ కాంబినేషన్, బాగుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మోరోవర్ ఇంకా వంట ఏం చేసావు అక్క, ఇప్పుడు ఇదే ముచ్చట చెప్తావా అంటే, వంట అయితే ఈరోజు పప్పుచారు చేశాను నేను, బుధవారం కదా. సో అయితే ఇంకా పప్పుచారు చేసేసి ఇంకా పిల్లలకి పెట్టేసిన తర్వాత నేనైతే బతుకమ్మ బేట్ చేస్తున్నాను. బంతి పూలు అయితే అరేంజ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవేమో ఆరెంజ్ కలర్ అంటే ఐ మీన్ ఆరెంజ్ ఎల్లోయిష్ కలర్ ఉంటుంది కదా, ఆ పూలు అయితే పెట్టేస్తున్నాను. ఎలా పేర్చాలి బతుకమ్మ పేర్చాలి అన్నట్టు ఏ పనైనా అంతే కదండి. చెయ్యాలి పనుంది అని అనుకుంటే పోతే అది అక్కడే ఉండిపోతుంది. వన్స్ మనం పని చేయడం స్టార్ట్ చేసామంటే ఆ పని అయిపోతుంది. ఇక్కడైతే చూసారు కదా, ఇదైతే టేక్ పువ్వు. నేను టేక్ పువ్వు మాకు చెట్లు ఉన్నాయి చుట్టుపక్కల, సో అవైతే తెంపుకొచ్చుకున్నాను నేను. పొద్దున్నే మార్నింగే లేవగానే కొంచెం టేక్ పువ్వును అయితే తెచ్చేసుకున్నాను. టేక్ పువ్వు అయితే చాలా అందంగా కనబడుతుంది. ఈ తర్వాత ఇంకేం పెడదామా అని ఆలోచిస్తే ఇంకా మళ్ళీ సీత జడనే పెట్టేశాను. ఎందుకంటే దగ్గరికి ఎగ్గేసాను బతుకమ్మని, ఎందుకంటే ఇది పెద్ద బతుకమ్మ ఏం కాదు కదా, మళ్ళీ మనం 1 కిలోమీటర్ అయినా నడవాలి దీన్ని పట్టుకొని. సో మనకి ఎంత స్పెసిఫిక్గా ఎంత యూనిక్గా ఉంటే ఎంత చిన్నగా ఉంటే అంత బెటర్ అన్నట్టు అలా పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం పూలను బట్టి బతుకమ్మను దగ్గరికి ఎగ్గుతూ రావాలి. సో అలా ఎగ్గుకొచ్చేసిన తర్వాత మన బతుకమ్మ ఎలా ఉంది, లాస్ట్ ఫైనల్ లుక్ అయితే మీరు చూసిన తర్వాత ఎలా ఉన్నది అనేది అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఇలా పెత్రమాస అంటే పెద్దలకి చాలామంది బియ్యం ఇస్తారు, అంటే పెద్దలలో కలిపిన వాళ్ళందరికీ ఈరోజే ఇస్తారు.
ట్విస్ట్ ఏంటంటే ఈరోజు గాంధీ జయంతి రావడమే. తెలంగాణలో పెద్దలకు బియ్యం ఇవ్వడం అంటే కక్కముక్క కంపల్సరీ, అండ్ పెత్రమాస అంటేనే అది. కానీ ఈరోజు అసలు యూనిక్గా అవేవి జరగొద్దు కదా. సో జనాల ఆరాటం అయితే అంత ఇంత లేదు. సో ముందు రోజు కొంతమంది అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే ఉన్న దాంట్లో సర్ది పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలా అన్నట్టు పరిస్థితి. కక్క ముక్క అమ్మో ఈ పెత్రమాస రోజు అందరూ పెద్దలను అయితే తలుచుకుంటారు. ఇదైతే మంచి విషయం నాకు తెలిసి. స్పెసిఫిక్గా ఒక రోజు అంటూ ఈరోజు ఈ అందరినీ అదే ఒక డేని సెలబ్రేట్ చేస్తారన్నట్టు. ఇలా మా చిన్న బతుకమ్మ అయితే రెడీ అయింది. ఇంకా ఇలా రెడీ అయిన తర్వాత అందరం ఒకరికొకరు షేర్ చేసుకున్నాం. ఏంటి నీ బతుకమ్మ బాగుందా, నా బతుకమ్మ వెద్దు ఉంది, నా కలర్ కాంబినేషన్స్ నావి బాగున్నాయని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం, లేకపోతే స్టేటస్లో ఫొటోస్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకంటే మనది బాగుంది, లేకపోతే అబ్బా వీళ్ళు మనకంటే బాగుంది అని అనుకోవడం, ఇవన్నీ ఈ మధ్య కొంచెం ట్రెండింగ్లోకి వచ్చిన విషయాలనండి. ఏమంటారు, నిజమే కదా. ఇంకా మా చిన్నప్పుడైతే పెత్రమాస వచ్చిందంటే అమ్మ ఖచ్చితంగా కొత్త డ్రెస్ తీసుకొచ్చేది. తనకు ఉన్నంతలో ఎంతో కొంత పెట్టి ముగ్గురికి అయితే డ్రెస్సులు అయితే తీసుకొచ్చేది. వన్స్ ఒక్కొక్కసారి లేకపోతే కొత్తవి ఉన్న వాటిలో కొత్తవి మాత్రం వేసుకునే వాళ్ళం. ఇలా వెళ్ళామా లేదా అలా డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఎంత బాగా జరుగుతుందో నాకైతే ఈ ఫెస్టివల్ని ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకోవచ్చు. అది ఒక పోరాటం నుండి వచ్చిన బతుకమ్మ పండుగ కానీ అలా బాగుంటుందండి. నాకైతే ఈ మధ్య చిన్న పెద్ద ముసలి వాళ్ళని ఏ ఏజ్తో సంబంధం లేకుండా అందరూ డీజే పాటలకు డ్యాన్స్ వేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ నిమిషం వాళ్ళల్లో ఉన్న కష్టాలు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే ఏమీ తేడా లేకుండా ఎవరికి వచ్చిన స్టెప్పులు వాళ్ళకు అందరితో కలిసి వేయాలన్న ఆరాటంతో హ్యాపీగా చేస్తున్నారు చూడండి. అది మంచి విషయం అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరికీ పెత్రమాస శుభాకాంక్షలు. అండ్ ఈ చిన్న బతుకమ్మను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, మీ వైపు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.